నమస్తే జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం లెక్చర్ నెంబర్ 7 ఇన్ ద యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్ పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ ఆర్ ప్రీ-గుప్తా పీరియడ్ అంటే మౌర్యుల తదానంతర యుగం లేదా గుప్తుల కన్నా ముందు కాలంలో ఏం జరిగింది అనేది నేర్చుకుందాం. ద టైమ్ లైన్ వాజ్ 200 to 300 AD. మనము యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్ చేస్తున్నాం కదా. అబ్బా 3 నెలలకు ఒక వీడియో చేస్తున్నాం, ఇంకా అది సిరీసా అంటారా? సారీ ఫర్ దట్. ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే అందులో మనము 6 లెక్చర్స్ ఫ్రమ్ స్టోన్ ఏజ్ టు మౌర్యన్ ఎంపైర్ అంటే రాతి యుగం నుండి మౌర్య సామ్రాజ్యం వరకు ఏం జరిగింది అనేది మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ లెక్చర్ నెంబర్ 7లో మౌర్య సామ్రాజ్యం తర్వాత ఏం జరిగింది తదానంతరం అనేది తెలుసుకుందాము. అయితే గ్యాప్ వచ్చింది కదా, చాలా కొంచెం మనము మర్చిపోయి ఉండొచ్చు ఏం జరిగింది అనేది. సో మనకి రివిజన్ వీడియో ఉంది కదా, స్టోన్ ఏజ్ నుంచి మౌర్య సామ్రాజ్యం వరకు ఏం జరిగింది అన్న స్టోరీ లైన్, దాన్ని ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, తప్పక చూడండి. ఇంకా యాజ్ యూజువల్ ఈ వీడియో క్లియర్గా ఏ డౌట్ లేకుండా అర్థం కావాలంటే ఏవైతే పదాలు అవసరమో అవి కూడా ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఈ లెక్చర్ నెంబర్ 7ని మనము 5 పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకుంటున్నాం, 5 భాగాలుగా. ఏంటి ఇన్ని పార్ట్సా అంటే, అవును, కన్ఫ్యూజన్ లేకుండా డీటెయిల్డ్గా అర్థం కావాలంటే ఈ పార్ట్స్ ఉండక తప్పదు. అయినా మీకు పార్ట్స్గా ఉంటేనే ఇష్టం కదా. సో 5 పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకుందాము. ఏ పార్ట్లో ఏముంటుంది అనేది ఒక 5-10 మినిట్స్ తర్వాత చెప్తాను. ఇప్పుడు మాత్రం మనము పార్ట్ 1 చేస్తున్నాము. పార్ట్ 1 ఆఫ్ పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ ఆర్ ప్రీ-గుప్తా పీరియడ్. వీడియోలోకి వెళ్ళే ముందు కొద్దిగా మనము రివైజ్ చేయాలి కదా ఎక్కడున్నాము అని. స్టోన్ ఏజ్ నుండి రివైజ్ చేయలేం, కానీ ఎక్కడి నుండి చేద్దాము? మహాజనపదాస్, 16 మహాజనపదాస్ ఉండేవి. షోడశ మహాజనపదాస్ లైక్ కాశీ, అవంతి, గంధారా, మగధ ఎక్సెట్రా. సో ఈ 16 మహాజనపదాలలోకెల్లా మగధ సామ్రాజ్యము ఒక ప్రీడామినెంట్ పవర్, ఒక పవర్ఫుల్ కింగ్డమ్, అంటే ఒక శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది. ఎలాగా అంటే మిగతా మహాజనపదాసులన్నిటిని తనలో కలుపుకొని మగధ సామ్రాజ్యము ఒక శక్తివంతమైన ప్రీడామినెంట్ కింగ్డమ్గా అవతరించింది. ఈ మగధ సామ్రాజ్యాన్ని 3 వంశస్థులు పరిపాలించారు. 1 హార్యాంకా డైనెస్టీ, 2 శిశునాగా డైనెస్టీ, 3 నందా డైనెస్టీ. నందా డైనెస్టీలోని లాస్ట్ రూలర్ ధననంద. ఈ ధననందుడి పరిపాలన విధానం ఎలా ఉండేది అంటే ప్రజలకు ఎవరికి నచ్చేది కాదు. అప్రెసివ్ ట్యాక్స్ రిజైమ్ అంటే చాలా క్రూరంగా ప్రజలపైన పన్నులు విధించేవాడు. ఈయన పరిపాలన విధానము క్రూరంగా ఉండేది, కాబట్టి ప్రజలలో ధననందుడి పైన వ్యతిరేకత ఉండేది. సో దీన్ని క్యాచ్ చేసుకొని చంద్రగుప్త మౌర్య అనే ఒక వ్యక్తి, అస్ట్యూట్ బ్రాహ్మణ్ అంటే ఒక తెలివైన బ్రాహ్మణుడు, ఎవరైనా చాణక్య అని అంటారు, కౌటిల్యుడు అని అంటారు, విష్ణుగుప్త అని అంటారు, ఆయన సహాయం తీసుకొని ధననందాన్ని ఓడించి ఆయన గ్రద్దదించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఆయన కొడుకు బిందుసారుడు వచ్చాడు. బిందుసారుడు తర్వాత ద గ్రేట్ అశోకుడు వచ్చాడు. అశోకుడు ఎలా ఉండేవాడు స్టార్టింగ్లో అంటే చాలా క్రూరంగా ఉండేవాడు. ఎంత క్రూరంగా ఉండేది అంటే తన సొంత అన్నదమ్ముల్నే చంపి ఈయన పరిపాలనలోకి గ్రద్దెకెక్కాడనమాట. సో అంత క్రూరంగా ఉండేది. ఆ తర్వాత అశోకుడు కళింగా యుద్ధం చేస్తాడు. ద బ్లడియెస్ట్ వార్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలోనే ఇంత రక్త చరిత్ర జరిగిన యుద్ధం ఏదైతే ఉంది అని అంటే అది కళింగా యుద్ధమే. కళింగా యుద్ధంలో చాలా రక్తపాతం జరిగింది, చాలామంది చనిపోయారు, చాలామందికి ఇంజురీ అయింది. ఈ రక్తపాతాన్ని అంతా చూసి అశోకుడు అంత క్రూరంగా ఉండేవాడు, చాలా సాఫ్ట్ అయిపోతాడు. ఆ తర్వాత మొత్తం బెరిఘోష నుంచి దమ్మఘోష అవుతాడు. అక్కడ నుండి ఈయన బౌద్ధ మతంలో చేరుతాడు, హింసను వదిలేస్తాడు, అహింస సైడ్కి వస్తాడనమాట.
సో అశోకుడు ఎలా మారాడు అనేది నేర్చుకున్నాము. ఇంకా ఆయన టీచింగ్స్ అశోకుడు ధర్మం ఎలా ఉండేది, ఆయన బోధనలు ఎలా ఉండేటివి అనేది నేర్చుకున్నాము. తర్వాత అశోకుడు చనిపోయిన తర్వాత మౌర్యన్ ఎంపైర్ మొత్తము ఈ మౌర్య సామ్రాజ్యాన్ని 147 సంవత్సరాలు ఉన్నారు ఈ మౌర్య వంశస్థులు. అందులో 90 ఇయర్స్ 90 సంవత్సరాలు చంద్రగుప్త మౌర్యుడు, ఆయన కొడుకు బిందుసారుడు కొడుకు అశోకుడు పరిపాలించాడు. ఇంకా 47 ఇయర్స్ ఎవరు పరిపాలించారు అని అంటే ఈ అశోకుడి కొడుకులు. అశోకుడు చనిపోయిన తర్వాత మౌర్య సామ్రాజ్యము మొత్తము వెస్ట్రన్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్గా డివైడ్ అయిపోయిందనమాట. వెస్ట్రన్ పార్ట్ని ఏమో ఆయన కొడుకు కునల, అలా సంప్రతి ఎక్సెట్రా వాళ్ళు పరిపాలించాడు. ఈస్టర్న్ ఎంపైర్ని కూడా ఆయన కొడుకులు కొంతమంది పరిపాలించారు. ఈ మౌర్య సామ్రాజ్యంలో అంటే ఈ మౌర్య వంశస్థుల్లో మౌర్యన్ డైనెస్టీలో లాస్ట్ రూలర్ ఎవరు అంటే బృహద్రథ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ డైనెస్టీ. ఈ బృహద్రథని లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ని ఈయన కమాండర్ ఇన్ చీఫ్, ఆర్మీలో చీఫ్ కమాండర్ ఉంటారు కదా, ఆయన ఎవరు పుష్యమిత్ర శుంగ ఈ బృహద్రథని చంపి శుంగా డైనెస్టీని స్థాపించాడు. ఇది రివిజన్. ఇక్కడి వరకు మనము మౌర్యన్ ఎంపైర్ వరకు చదువుకున్నాము. సో అసలు ఈ మౌర్యన్ ఎంపైర్ తర్వాత కాలం చదివే ముందు ఇది ఎలా పతనమైంది అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇది మౌర్య సామ్రాజ్యం యొక్క మ్యాప్. ఆల్మోస్ట్ భారతదేశ ఉపఖండాన్ని ఒక తాటిపైకి తెచ్చి పరిపాలించింది ఎవరు అని అంటే ఇది మౌర్యన్ వంశస్థులే. అదే మౌర్యన్ ఎంపైర్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం ఒకరి రూలింగ్లో ఉంది. సో అంత గొప్ప చరిత్ర మౌర్యన్ ఎంపైర్కి ఉంది. అయితే మౌర్యుల తర్వాత వచ్చిన కాలంలో దాన్ని డార్క్ ఏజ్గా పరిగణిస్తారు. ఎందుకు మౌర్యుల తర్వాత తదనంతర యుగాన్ని డార్క్ ఏజ్ అని అంటారనంటే మౌర్యన్ ఎంపైర్ వరకు ఏ రాజులు పరిపాలించారు, ఎట్లా ఉండేది అనేది ఆధారాలు ఉన్నాయి, కానీ దాని తర్వాత పెద్దగా ఆధారాలు ఏమీ దొరకలేదు. డెవలప్మెంట్స్ కూడా అంత ఏమీ జరగలేదు. ఇంకా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండేది, అంటే రాజకీయంగా స్థిరత్వం లేదు. ఎవరు ఈ ఒక వంశస్థులు ఇంత బాగా పరిపాలించారు, ఈ రాజు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు అన్నట్టుగా ఏం లేరు. ఎవరు ఒకరి తర్వాత ఒకరు అట్లా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. కాబట్టి దీన్ని డార్క్ ఏజ్గా పరిగణిస్తారు. డెవలప్మెంట్స్ ఎక్కువ లేవు, కానీ ఒక ట్రేడ్ అండ్ కామర్స్ డెవలప్ అయింది అని అంటారు. ఇంకా ఈ మౌర్యులకి పతనం కావటానికి గల కారణాలు ఏంటి అనేది చూద్దాం. అశోకుడు చనిపోయిన తర్వాత మౌర్య సామ్రాజ్యము 5 డెకేడ్స్లో మొత్తం కొలాప్స్ అయిపోయింది. దీనికి కారణం ఏంటి అని అంటే స్కాలర్స్, హిస్టోరియన్స్ ఒక్కొక్కటి చెప్తారు. ఇట్ ఈస్ డిబేటబుల్, ఇది ఎగ్జాక్ట్ రీజన్ అనేది మనకేమీ తెలియదు. కానీ కొంతమంది ఏం చెప్తారు, ట్రెడిషనల్ అప్రోచ్ ఏం చెప్తుంది అని అంటే మౌర్య సామ్రాజ్యం పతనం అవ్వటానికి కారణం అశోకుడి యొక్క పాలసీసే, ఆయన విధానాలే అని అంటారు. ఎందుకు అనంటే ఆయన అహింసకి సైడ్ వచ్చాడు, హింసను వదిలేశాడు, బౌద్ధ మతానికి వచ్చాడు, ధర్మం అని అన్నాడు. కాబట్టి మిగతా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా, సో ఆయన వీక్ అయిపోయాడు, ఆయన పాలసీస్ వల్ల పతనం అయిపోయింది అని అంటారు. ఆ తర్వాత ఇంకా ఆయన తర్వాత అంత గొప్ప రాజు ఎవరు లేడు. అశోకుడి తర్వాత ఇంకంత కెపాసిటీ సత్తా ఉన్న రాజులు ఎవరు రాలేదన్నమాట. వీక్ సక్సెసర్స్ ఉన్నారు, అది కూడా ఒక రీజన్ అని అంటారు. ఇంకా వాస్ట్ ఎంపైర్, అంత పెద్ద ఎంపైర్ కదా, అంత పెద్ద సామ్రాజ్యాన్ని రూల్ చేయాలి, పరిపాలించాలి అని అంటే ఎంత కెపాసిటీ ఎంత ఉండాలి, చాలా స్ట్రాంగ్ రూలర్ అయి ఉండాలి కదా. తర్వాత పొలిటికల్గా అందరు సహకరించాలి, ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అది ఇనాడిక్వేట్గా ఉండేది, కాబట్టి అది కూడా ఒక రీజన్ అని కొంతమంది అంటారు. ఇంకేం చెప్తారని అంటే అశోకుడు బౌద్ధ మతంలోకి వెళ్ళిన తర్వాత ఆయన బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా ఉన్నాడు, కాబట్టి బ్రాహ్మణులందరూ ఆయనకు అగెయిన్స్ట్గా అయ్యి పుష్యమిత్ర శుంగ బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు, కాబట్టి మౌర్య సామ్రాజ్యం పతనం అయిపోయింది అని అంటారు. ఇంకా
కానీ ఈ పుష్యమిత్ర బ్రాహ్మణ రివాల్ట్ కాదు. ఆయన బృహద్రథని చంపేసి ఆయన థ్రోన్ పైకి వచ్చాడు అని అంటే అదేం బ్రాహ్మణ రివాల్ట్ కాదు. ఎందుకంటే అసలు ఈ బృహద్రథ యొక్క పరిపాలన కూడా చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉండేది, కాబట్టి అధికారులు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అని అంటారు. అశోక పాలసీ ఆఫ్ నాన్ వైలెన్స్ అని అహింస సైడ్ వచ్చాడు. సో ఆయన ఫైటింగ్ స్పిరిట్ లేదు ఆయన సైనికుల దగ్గర, కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అని అంటారు. అశోకుడు బౌద్ధ మతంలోకి వచ్చిన తర్వాత, అహింస సైడ్కి వచ్చిన తర్వాత యానిమల్స్ని ఏవి బలివ్వకూడదు, తినద్దు అని అన్నాడు. యానిమల్ సాక్రిఫైస్ని బ్యాన్ చేశారు. సో ఇది బ్యాన్ చేయటం వల్ల బ్రాహ్మిన్స్కి ఈ పూజారులు పురోహితులు ఉంటారు కదా, వాళ్ళకి గిఫ్ట్స్ రాలేదు. వాళ్ళకి ఎలా గిఫ్ట్స్ వస్తాయి? బ్రాహ్మిన్స్ పురోహితులు ఏం చెప్తారు, క్షత్రియ రాజులకు కానీ ప్రజలకు కానీ మీకు ఏదైనా సమస్య వచ్చింది అని ప్రజలకి, లేదంటే రాజులకి మీరు ఇంకా ఎక్కువ రాజులు ఎక్కువ రాజ్యానికి మీ కిందికి రావాలన్నా, ఎక్కువ కాలం మీరే రాజు ఉండాలన్నా కానీ ఈ పూజలు చేయండి, యాగాలు చేయండి అని చెప్తారు కదా. ఈ యానిమల్స్ని బలివ్వండి అని చెప్తారు. దానికి రిటర్న్గా వీళ్ళు గిఫ్ట్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ యానిమల్స్ సాక్రిఫైస్ అశోకుడు బ్యాన్ చేశాడు కాబట్టి ఎవరు యానిమల్స్ని సాక్రిఫైస్ చేయకూడదు కాబట్టి ఇంకా బ్రాహ్మిన్స్కి ఎవరికి గిఫ్ట్స్ రావట్లేదు కాబట్టి బ్రాహ్మిన్స్ ఎగెయిన్స్ట్గా వచ్చారు అని అంటారు. కానీ అశోక అసలు ఎప్పుడు కూడా ఆయన బ్రాహ్మిన్స్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళలేదు అని అంటారు. ఇంకా ఆయన ప్యాసిఫిస్ట్ పాలసీకి వచ్చాడు. ప్యాసిఫిస్ట్ అంటే ఏంటి అంటే యుద్ధం వద్దు, యుద్ధం అనేది కరెక్ట్ కాదు అని నమ్మే వాళ్ళని ప్యాసిఫిస్ట్ అని అంటారు. కరెక్టే, ఆయన అది నమ్మాడు. కానీ ఆయన ఎప్పుడూ ఎంపైర్ పైన, సామ్రాజ్యం పైన ఆయన నియంత్రణ కోల్పోలేదు, వీక్ చేయలేదు అని అంటారు. సో అశోకుడిని బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన ప్రాగ్మెటిస్ట్ అంటే ఏంటి? ప్రాగ్మెటిస్ట్ అంటే ఆయన పరిస్థితులకు తగ్గట్టే వ్యవహరిస్తాడు, అంతేకాని ఆయన ఒకదానికి స్టిక్ అయి ఉండడు అని అర్థం. సో అశోకుడిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని కూడా కొందరు అంటారు. ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. ఎకానమీ చాలా తక్కువగా ఉండేది కాబట్టి హెవీ ట్యాక్సియేషన్ వేశారు ప్రజలపైన అని అదొకటి. ఇంకా ఆర్మీ పైన చాలా ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టారు. బ్యూరోక్రసీ అంటే అఫీషియల్స్ ఉంటారు కదా, అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్, సో వాళ్ళపైన కూడా ఎక్కువగా చేశారు. ఇంకా బౌద్ధ మతంలోకి అశోకుడు వెళ్ళిన తర్వాత బుద్ధిస్ట్ మోంక్స్ ఉంటారు కదా, సన్యాసులు, ఆ సన్యాసులకే ఎక్కువగా వాళ్ళకి ట్రెజరీ ఇచ్చారు కాబట్టి మొత్తం ట్రెజరీ అయిపోయింది. తర్వాత ఫినాన్షియల్ క్రంచ్ అని అంటే డబ్బులేమీ లేకుండా అయిపోయింది సామ్రాజ్యాన్ని నడిపిద్దామంటే, సో దాది అని చెప్తారు. ఇంకా ఈయన బౌద్ధ మతంలోకి వెళ్ళిన తర్వాత నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ అంటే ఇటు వాయువ్య భారతదేశంలో సెంట్రల్ ఏషియా నుంచి ఫారెనర్స్ వచ్చి దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. దాన్ని మౌర్యన్ ఎంపైర్లోని అశోకుడు అసలు పట్టించుకోలేదు. ఎప్పుడు రిలీజియస్ యాక్టివిటీస్ పైనే కాన్సన్ట్రేషన్ చేశాడు, కానీ ఎవరు వచ్చి దండయాత్ర చేస్తుండు అనేది మొత్తం అసలు నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి అది కూడా ఒక రీజన్ అని అంటారు. నార్త్ వెస్ట్లో సెంట్రల్ ఏషియా నుంచి గ్రీకులు వచ్చి ఈ నార్థన్ ఆఫ్ఘనిస్తాన్లో బ్యాక్టీరియా అనే కింగ్డమ్ని ఏర్పాటు చేశారు. ఇండో గ్రీక్స్ అని అంటారు వాళ్ళని. వాళ్ళ గురించి మనం నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుందాము. సో ఇలా ఫారినర్స్ వచ్చి వరుసగా దండయాత్రలు చేయటం వల్ల కూడా సామ్రాజ్యం చాలా వీక్ అయిపోయింది అని అంటారు. ఇవి రీజన్స్. ఇప్పుడు మౌర్యన్ ఎంపైర్ ఎలా ఫాల్ అయిపోయిందో అనేది చూద్దాం. మౌర్యన్ డైనస్టీ ఎందుకు అశోకుడు చనిపోయిన తర్వాత, ఆబ్వియస్ రీజన్, అసలు రీజన్ ఏంటి అంటే అశోకుడు చనిపోయిన తర్వాత అంత సత్తా ఉన్న వారసులు ఏమీ లేరన్నమాట, వీక్ కింగ్స్ వచ్చారు. సో అంత పెద్ద వాస్ట్ ఎంపైర్ని వాళ్ళు నిలబెట్టలేకపోయారు. ఇంకా చిన్న చిన్న ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వాతంత్రం, ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నాయి. ఈ నార్త్ వెస్ట్లోనేమో ఇప్పుడే చూసాం కదా, వాయువ్య భారతదేశంలో ఫారినర్స్ వచ్చి దండయాత్ర చేశారు. సో నార్త్ వెస్ట్ ఇండియా మొత్తం స్లిప్ అయిపోయిందన్నమాట, కంట్రోల్ నుంచి తప్పిపోయింది మౌర్యాస్ దగ్గర నుంచి నార్త్ వెస్ట్ ఇండియా. అలాగే కళింగతో యుద్ధం జరిగింది, కళింగ యుద్ధంలో గెలిచారు. కళింగ వీళ్ళ దగ్గర ఉండేది, కానీ ఈ అశోకుడు చనిపోయిన తర్వాత కళింగ
కళింగ అంటే ఎక్కడ ఉంటుంది? మన ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్, ఒరిస్సా ఆ ప్రాంతంలో ఉంటుంది. అది కూడా స్వాతంత్రాన్ని డిక్లేర్ చేసుకుంది, ఇండిపెండెన్స్ని. ఆ తర్వాత శాతవాహనాస్ ఇండిపెండెంట్ రూల్ని ఏర్పరిచారు. డక్కన్ ప్రాంతంలో శాతవాహనులు వచ్చారు. సో ఈ మౌర్యన్ ఎంపైర్ ఎక్కడి వరకు ఉన్నారు? ఈ గంగాటిక్ వ్యాలీ అక్కడి వరకే ఉన్నారు. ఈ మౌర్యన్ ఎంపైర్ని కూడా పుష్యమిత్ర శుంగ బృహద్రథని చంపేసి శుంగా డైనెస్టీని ఏర్పరిచారు. అయితే ఇప్పుడు మనము ఏ పార్ట్లో ఏం నేర్చుకుంటాము అనేది చూద్దాం. మౌర్యుల తర్వాత బృహద్రథ చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూసాము, నార్త్ వెస్ట్ ఇండియా కంట్రోల్ తప్పింది, వెళ్ళిపోయింది. కళింగ వెళ్ళిపోయింది, అలాగే సౌత్ వెళ్ళిపోయింది. డక్కన్ ప్రాంతం శాతవాహనంలో ఎస్టాబ్లిష్ చేశారు, శాతవాహనస్ రూల్ని అని చూసాము. అయితే ఈ మౌర్యుల తదనంతర యుగంలో నార్త్ వెస్ట్ ఇండియాలో, వాయువ్య భారతదేశంలోనేమో ఈ ఇండో గ్రీక్స్ వచ్చారు, గ్రీకులు వచ్చారు. ఫారెన్ డైనెస్టీస్ అంటే ఫారెన్ నుంచి వచ్చిన వంశాలు ఏర్పరిచారు వాళ్ళ రూల్ని. ఎవరు అంటే ఫస్ట్ ఇండో గ్రీక్స్ తర్వాత షాకాస్ తర్వాత పార్థియన్స్ తర్వాత కుషనాస్. ఇంకా ఈ సెంట్రల్ ఇండియాలోనేమో శుంగాస్ తర్వాత కన్వాస్ తర్వాత చెడీస్. వీళ్ళేమో ఇండిజినియస్ డైనెస్టీస్. నార్త్ వెస్ట్ ఇండియాలో వచ్చిందేమో ఫారినర్స్, వేరే దేశం నుండి వచ్చారు. ఈ సెంట్రల్ ఇండియాలో ఉన్న వాళ్ళేమో ఇండిజినియస్ డైనెస్టీస్ అంటే స్థానికంగా ఉండే వంశాలే అనమాట. ఈ స్థానికంగా ఉండే వంశాలే వాళ్ళ రూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. సౌత్లోనేమో డక్కన్లో శాతవాహనాస్ వాళ్ళ రూల్ని ఎస్టాబ్లిష్ చేస్తే, సౌత్లో లైక్ తమిళనాడు, కేరళలోనేమో సంగం డైనెస్టీస్ అని ఉండేవి, లైక్ చోలాస్, పాండ్యాస్, చేరాస్ వాళ్ళ రూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఫస్ట్ పార్ట్లోనేమో మనము ఈ ఇండిజినియస్ డైనెస్టీస్ గురించి మనం నేర్చుకుందాం. అంటే స్థానికంగా ఉండే వంశాలు ఎవరు అనేది శుంగాస్, కన్వాస్, చెడీస్ ఈ వంశాల గురించి ఈ వీడియోలో పార్ట్ 1లో నేర్చుకుందాము. పార్ట్ 2లోనేమో ఈ ఫారెన్ డైనెస్టీస్ గురించి నేర్చుకుందాం. అంటే వాయువ్య భారతదేశంలో ఎవరైతే వాళ్ళ రూల్ని ఎస్టాబ్లిష్ చేశారో ఇండో గ్రీక్స్, షాకాస్, పార్థియాస్ అండ్ కుషాన్స్ గురించి మనం పార్ట్ 2లో నేర్చుకుందాము. పార్ట్ 3లో శాతవాహనాస్ గురించి నేర్చుకుందాము. శాతవాహనాస్లో మన గౌతమిపుత్ర శాతకర్ణ వస్తారు, చూద్దాము. అది పార్ట్ 3లో నేర్చుకుందాము. పార్ట్ 4లో సంగం డైనెస్టీస్ గురించి నేర్చుకుందాం, చోలాస్, పాండ్యాస్ అండ్ చెరాస్ గురించి. పార్ట్ 5లో మౌర్యుల తదనంతర యుగంలో వాళ్ళ ట్రేడ్ అండ్ కామర్స్ ఎలాగుండేది, వాళ్ళ రిలీజియన్ ఏంటి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలాగుండేది ఎక్సెట్రా అనేది పార్ట్ 5లో చూద్దాం. పార్ట్ 1లో ఏం నేర్చుకుందాం అనుకున్నాం మనము? ఈ సెంట్రల్ ఇండియాని ఇంకా ఈస్టర్న్ ఇండియాని అప్పుడు పరిపాలించిన ఇండిజినియస్ డైనెస్టీస్ అంటే స్థానికంగా ఉండే వంశాల గురించి నేర్చుకుందాం. ఇండిజినియస్ అంటే స్థానికంగా ఉండేవారు. ఫస్ట్ శుంగాస్, బృహద్రథని చంపేసి పుష్యమిత్ర శుంగా డైనెస్టీని ఏర్పరిచాడు కదా, ఎస్టాబ్లిష్ చేశాడు కదా. పీరియడ్ వాజ్ 184 to 75 BCE, బిఫోర్ కామన్ ఎరా. పురాణాల ప్రకారము ఈ శుంగాస్ అనేవాళ్ళు బ్రాహ్మణికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, భరద్వాజ క్లాన్ నుంచి వెళ్ళి అని అంటారు. ఉజ్జయిని నుంచి నార్త్ వెస్ట్ ఇండియన్కి వచ్చారు. వీళ్ళు మౌర్య సామ్రాజ్యంలో మౌర్యస్ యొక్క అఫీషియల్స్ అంటే అధికారులు. ద గర్గి సంహిత, మహాభాష్య ఆఫ్ పతంజలి, ద దివ్యవదన అండ్ మాలవికాగ్నిమిత్ర ఆఫ్ కాళిదాస అండ్ హర్షచరిత ఆఫ్ బాణ అంటే ఇవన్నీ గ్రంథాలు. ఈ గ్రంథాలన్నీ కూడా శుంగాస్ గురించి డీటెయిల్స్ అందులో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఫౌండర్ పుష్యమిత్ర శుంగా గురించి నేర్చుకుందాము. ఈయన బ్రాహ్మణ్, మౌర్యాస్ యొక్క చీఫ్, కమాండర్ ఇన్ చీఫ్ ఆర్మీలో అని చెప్పాం. సో అయితే ఒక మిలిటరీ పరేడ్ జరుగుతుంటే ఈయన ఇన్స్పెక్షన్కి రమ్మన్నాడు పుష్యమిత్ర శుంగా. ఎవరిని? బృహద్రథని. ఎలా జరుగుతుంది అని పరేడ్ని. సో అప్పుడు బృహద్రథని చంపేశాడు ఆయన. అప్పుడు 185 or 186 BCEలో శుంగా డైనెస్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. అయితే కొంతమంది అంటారు దీన్ని ఇంటర్నల్ రివాల్ట్ అగైన్స్ ద లాస్ట్ మౌర్యన్ కింగ్ అని అంటారు. ఇంటర్నల్ రివాల్ట్ అంటే లోపల జరిగిన అంతర్యుద్ధం లాంటిది, లైక్ అంతర్గతంగా వచ్చిన రివాల్ట్, ఉద్యమము అని అంటారు. కొంతమంది దీన్ని బ్రాహ్మణికల్ రియాక్షన్ అని
అంటారు. ఎందుకంటే బౌద్ధ మతం పెరిగిపోతుంది, దానికి సపోర్ట్ పెరుగుతుంది కాబట్టి బ్రాహ్మణ్స్ అందరూ దీనికి రియాక్షన్గా బృహద్రథని చంపేశారు అని కొంతమంది అంటారు. పుష్యమిత్ర శుంగాస్ క్యాపిటల్ ఏంటి అంటే మధ్యప్రదేశ్లోని విదిషా. ఈయన నార్త్ వెస్ట్లో గ్రీక్స్ వచ్చారు కదా, అందులో మినెందర్ అండ్ డెమెట్రీస్ని సక్సెస్ఫుల్గా ఆయన అటాక్స్ని ఎదుర్కొన్నాడు. మినెందర్ ఎవరు, డెమెట్రీస్ ఎవరు అనేది మనం ఫారెన్ డైనెస్టీస్ గురించి చదివే అప్పుడు వీళ్ళ గురించి ప్రస్తావన వస్తుంది, అప్పుడు చదువుదాము. హీ ఆల్సో థ్వాటెడ్ అన్ అటాక్ ఫ్రమ్ ద కళింగా కింగ్ కళింగా చూసాం కదా మనం ఇందాక. ఈస్టర్న్లో అంటే ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఆ సైడ్లో కళింగా ఉండేది, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ అలా. అందులో ఒక ఇంపార్టెంట్ కింగ్ ఎవరు అంటే కరవేల. ఆ కరవేల నుంచి వచ్చిన అటాక్ను కూడా ఈయన ఎదుర్కొన్నాడు. విదర్భాన్ని ఆక్రమించుకున్నాడు, బ్రాహ్మణిజంని ఫాలో అయ్యాడు. సమ్ అకౌంట్స్ ప్రోట్రే హిమ్ యాజ్ ఎ పర్సెక్యూటర్ ఆఫ్ బుద్ధిస్ట్. ఈయన బుద్ధిస్టులకి పర్సెక్యూటర్ అంటే బుద్ధిస్ట్ వాళ్ళని, బౌద్ధ మతస్థులని ఈయన వేధించేవాడు, హింసించేవాడు అని ప్రోట్రే చేస్తాడు, అలా చూపిస్తాడు. ఆయన ఇంకా బౌద్ధ మతం యొక్క స్తూపాలను కూడా ధ్వంసం చేశాడు అని అంటారు. కానీ దీనికి ఏమీ ఒక ఎవిడెన్స్ ఏమీ లేదు ఈ ఆరోపణకి. హీ ట్రైడ్ టు కన్సాలిడేట్ ద రిమైనింగ్ టెరిటరీస్ ఆఫ్ మగధ ఎంపైర్ అండ్ హీ సక్సీడెడ్. మగధ ఎంపైర్లో ఇంకా వేరే టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపే ప్రయత్నం చేశాడు, ఆయన విజయవంతం అయ్యాడు. సౌత్ బీయింగ్ ఆల్రెడీ లాస్ట్, సౌత్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అక్కడ సంగం డైనస్టీ, ఇంకా డక్కన్లో శాతవాహనులు రూల్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంకా ఈయన టెరిటరీస్, ఈయన భూభాగం మొత్తం కేవలం నర్మదా రివర్ వరకు నార్త్ వెస్ట్లో ఉంది. సో గ్రీక్స్ ఏమో నార్త్ వెస్ట్లో ఉన్నారు. సో ఈయన రెయిన్లో అంటే ఈయన పరిపాలన కాలంలో స్తూపాస్ ఎట్ సాంచి అండ్ బృహద్రథ్ వర్ రినోవేటెడ్. సాంచీలోని స్తూపాలు ఇంకా బృహద్రథ్లో రినోవేటెడ్ అంటే మళ్ళీ వాటిని కొంచెం మోడిఫై చేశారు. రెనోవేషన్ అంటే ఏంటి, కొంచెం మార్పించాడనమాట. హీ బిల్ట్ ద స్కల్ప్చర్డ్ స్టోన్ గేట్వే ఎట్ సాంచీలో స్కల్ప్చర్డ్ స్టోన్ గేట్వేని నిర్మించాడు. ఈయన వేదిక్ సాక్రిఫైజెస్ లైక్ వేదకాలంలో ఉండే బలులు ఉంటాయి చూడు, లైక్ అశ్వమేధ యాగం, రాజసూయ, వాజ్పేయ, ఇవన్నీ మనం చూసాం అప్పుడు. సో నేర్చుకున్నాం ఇవేంటో అని. అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని పంపించి అది ఎక్కడి వరకు వెళ్తే అది అక్కడి వరకు ఆ రాజుదే అని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని అలంకరించి మంటల్లో వేస్తారు, అలాంటివి. ఇంకా చారియట్ రేసెస్ ఉంటాయి, అలాంటివి. పుష్యమిత్ర శుంగ ప్యాట్రనైజ్డ్ ద సాంస్క్రిట్ గ్రామేరియన్ పతంజలిని సపోర్ట్ చేశాడు. పురాణాల ప్రకారం ఈయన పరిపాలన కాలం 36 సంవత్సరాలు ఉంది. 151 BCలో ఈయన చనిపోయాడు. ఈయన తర్వాత ఈయన కొడుకు ఎవరు వచ్చారు అంటే అగ్నిమిత్ర ఎప్పుడు పుష్యమిత్ర తర్వాత ఆయన కొడుకు వచ్చాడు. పుష్యమిత్రుని కాలంలో ఈయన విదిషాలో గవర్నర్ లాగా ఉన్నాడు. ఈయన పరిపాలన కాలం 149 BC టు 141 BC వరకు ఉంది. ఈ టైం వరకే విదర్భాని కాంకర్ చేశాడు. ఎవరు? పుష్యమిత్ర శుంగ. విదర్భాని అంటే విదర్భ అంటే మహారాష్ట్రలో ఉంటుంది. విదర్భ వీళ్ళు మాకు ఒక సపరేట్ స్టేట్ కావాలని ప్రపోజల్ పెట్టారు కదా, వీళ్ళే. ఈ విదర్భ ఎంపైర్ నుంచి వెళ్ళిపోయింది. మాలవికాగ్నిమిత్రం, కాళిదాసుని యొక్క పద్యం మాలవికాగ్నిమిత్రంలో అగ్నిమిత్ర హీరో అన్నమాట. ఈయన తర్వాత ఈయన సన్ వాసుమిత్ర వచ్చాడు. వాసుమిత్ర సక్సెసర్స్, వాసుమిత్ర వచ్చాడు. వాసుమిత్ర తర్వాత ఎవరు వచ్చారు అనేది క్లియర్గా తెలియదు. ఈయన వీళ్ళందరి గురించి ఎక్కడుంది అంటే ఆంధ్రక, బులందక, వజ్రమిత్ర అండ్ ఘోష, లైక్ ఏమంటారు, ఈ వాసుమిత్రి సక్సెసర్స్ ఎవరు అంటే ఆంధ్రక, పులందక, వజ్రమిత్ర, ఘోష అని అంటారు. లాస్ట్ సుంగా కింగ్ ఎవరు అంటే దేవభూతి. లాస్ట్ సుంగా కింగ్ దేవభూతి. ఎవరు? భాగభద్ర తర్వాత దేవభూతి వచ్చాడు. దేవభూతిని ఎవరు చంపించాడంటే ఈయన సొంత మంత్రులే, వాసుదేవ కన్వ. అరౌండ్ 73 BCలో దేవభూతిని ఆయన సొంత మినిస్టరే చంపేసి సుంగా డైనెస్టీ తర్వాత వాసుదేవ కన్వ డైనెస్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎక్కడ అంటే మగధలో ఫ్రమ్ 73 to 28 BC. సో ఎఫెక్ట్ ఆఫ్ సుంగా యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండేది అని అంటే
అప్పటి వరకు అశోకుడు ఉండే వరకు కూడా మౌర్యన్ ఎంపైర్ వరకు బౌద్ధ మతం ఎక్కువగా ఉండేది. పుష్యమిత్ర సంఘ వచ్చిన తర్వాత హిందూయిజం వచ్చింది, బ్రాహ్మణిజం కదా. మళ్ళీ క్యాస్ట్ సిస్టమ్ అప్పుడు వేదకాలంలో వచ్చింది కదా, ఇది మళ్ళీ వచ్చిందన్నమాట. బ్రాహ్మిన్స్ వచ్చిందంటే ఇంకా మేమే ఎక్కువ అంటారు, మిగతా వాళ్ళందరూ తక్కువ అంటారు. కాబట్టి మళ్ళీ క్యాస్ట్ సిస్టమ్ అనేది రివైవ్ అయింది. ఇంకా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటిదంటే మిక్స్డ్ క్యాస్టెస్ వచ్చాయి. ఫారినర్స్ ఇండియన్ సొసైటీలో వచ్చి మిక్సప్ అయిపోయారు. తర్వాత సాంస్క్రిట్కి ఎక్కువ ప్రామినెన్స్ వచ్చింది. కొన్ని బుద్ధిస్ట్ వర్క్స్ కూడా, బౌద్ధ మతం యొక్క వర్క్స్ కూడా సాంస్క్రిట్లో కంపోజ్ చేశారు. అంటే అంత ప్రామినెన్స్ సంస్కృతానికి వచ్చింది. సుంగాస్ ఆర్కిటెక్చర్కి మంచిగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు, సపోర్ట్ చేశారు. దెర్ వాజ్ ఇంక్రీజ్ ఇన్ ద యూజ్ ఆఫ్ హ్యూమన్ ఫిగర్స్ అండ్ సింబల్స్ ఇన్ ద ఆర్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ పీరియడ్లో ఏదైతే కళాకృతులు ఉంటాయో దాంట్లో హ్యూమన్ ఫిగర్స్ని యూజ్ చేశారు. నెక్స్ట్ శుంగాల తర్వాత ఎవరు వచ్చిండ్రు? కన్వాస్ కదా. ద రిప్లేస్మెంట్ ఆఫ్ ద శుంగా డైనెస్టీ బై అనదర్ బ్రాహ్మిన్ డైనెస్టీ, దట్ ఆఫ్ కన్వాస్. వాసుదేవ, ద మినిస్టర్ ఆఫ్ ద లాస్ట్ శుంగా రూలర్, మర్డర్డ్ హిజ్ మాస్టర్ అండ్ ఫౌండర్. చూసాము ఎవరిని, వాసుదేవ తన పైన ఉన్న మాస్టర్ని చంపేసి ఇంకొక వీళ్ళు కూడా బ్రాహ్మిన్సే, కన్వా డైనెస్టీని ఫౌండ్ చేశాడు వాసుదేవ కన్వా. వీళ్ళ షార్ట్ పీరియడ్లోనే పరిపాలన ఉంది, వీళ్ళది ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఈయన తర్వాత భూమిమిత్ర వచ్చాడు. భూమిమిత్ర, ఇలాన్ని పేర్లు గుర్తుపెట్టుకోని అవసరం లేదు, ఆర్డర్లో ఉండడం కోసం చెప్తున్నాము. వీళ్ళ ఎంపైర్ ఎక్కడి వరకు ఉందంటే ఈస్టర్న్ ఇండియా ఇంకా సెంట్రల్ ఇండియా వరకు ఉంది. పుష్యమిత్ర శుంగానేమో విదిశాని చేశాడు కదా, క్యాపిటల్ సిటీ, రాజధానిని. ఇక్కడ వీళ్ళు మళ్ళీ పాటలీపుత్రానే చేసుకున్నాడు. ఇక్కడ లాస్ట్ రూలర్ ఎవరంటే సుశర్మ వాజ్ ద లాస్ట్ రూలర్. ఈ సుశర్మాన్ అని అంటారు. సుశర్మాన్ ఈ కన్వా డైనెస్టీలో లాస్ట్ రూలర్. ఈయనని చంపింది ఎవరు అని అంటే ఈ శాతవాహని డైనెస్టీలోని ఒక ఇంపార్టెంట్ కింగ్ ఎవరు అంటే పులమావి 1 చంపేశాడు. దర్ డిక్లైన్, సో అలా పతనం అయిపోయాడు. ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద శాతవాహనాస్ ఇన్ ద డెక్కన్ అండ్ ద ఫారెన్ డైనెస్టీస్ ఇన్ ద నార్త్ ఇండియా. ఇది వీళ్ళు డిక్లైన్ అయిపోయిన తర్వాత శాతవాహనాస్ ఈ కన్వా డైనెస్టీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు తీసేసుకున్నారు. నార్త్ ఇండియానేమో ఫారెన్ డైనెస్టీస్ వచ్చారు, నార్త్ వెస్ట్లో అలా. నెక్స్ట్ ఇంకా చెడి డైనెస్టీ గురించి మనము చూస్తే, చెడి డైనెస్టీ గురించి చూద్దాము. చెడి డైనెస్టీ ఏమో ఈస్టర్న్లో, ఇక్కడ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో ఉండేది. వీళ్ళను మహామేఘన డైనెస్టీస్ అంటే మహామేఘన వంశస్థులు. మహామేఘన వంశస్థుల్లోని ఒక శాఖ, ఒక సెక్టే ఈ చెడి డైనెస్టీ అని అంటారు. వీళ్ళు కళింగ ప్రాంతంలో, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో ఉన్నారు కదా, వీళ్ళు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నారు. మనం అప్పుడు ఏం చెప్పుకున్నాము, బృహద్రథ ఉండే ఆ టైంలో ఆయన తర్వాత చాలామంది ప్రావిన్సెస్ ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నారు అని చెప్పుకున్నాం కదా. సో వీళ్ళ క్యాపిటల్ కళింగానే. ఇందులో గ్రేటెస్ట్ కింగ్ ఎవరంటే కరవేల. వీళ్ళ రిలీజియన్ జైనిజము. పుష్యమిత్ర శుంగ పీరియడ్లోనే, పుష్యమిత్ర శుంగ కంటెంపరీస్, సమకాలికులు అన్నమాట అవి. ఈ కరవేల ఎవరి సమకాలకుడు అంటే కంటెంపరీ అంటే అక్కడ మగధాలో, సెంట్రల్ ఇండియాలో పుష్యమిత్ర శుంగ పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ కళింగాలో కరవేల ఉన్నాడనమాట. ఈయన పీరియడ్లో జైన మతంలో ఉన్నాడు కదా ఎవరు, కరవేల. ఈ మగధాలో ఉన్న జైన స్తూపాన్ని ఈ పుష్యమిత్ర శుంగతో పోరాడి ఆయన ఓడించి స్తూపాన్ని పట్టుకొని వచ్చిందనమాట. ఇంకా కరవేల పీరియడ్లో సరస్వతి ఉద్యమం జరిగింది. ఎందుకు అంటే జైన మతాన్ని రక్షించటం కోసం, టు ప్రొటెక్ట్ ద జైన్ రిలీజియన్. ఇంకా 183 BCలో ఉదయగిరి హిల్స్లో కరవేల
ఒక ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడనమాట, ఒక శాసనాన్ని ఇచ్చాడు. అనేది ఏంటి అంటే హాతీగంప ఇన్స్క్రిప్షన్. ఆ హాతీగంప ఇన్స్క్రిప్షన్లో ఏముంది అంటే ఈ మహామేఘన వంశస్థుల గురించి ఉంది. అలాగే శాతవాహనాస్ డెక్కన్స్ని పరిపాలించాడు. అందులో శాతకర్ణి 1 చాలా ఇంపార్టెంట్. శాతకర్ణి 1కి ఇంకా కరవేలకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కరవేలనే జయించాడు, విజయం పొందాడు అని. ఇంకా కరవేల యొక్క సమకాలకులు ఎవరు, కంటెంపరీస్ ఎవరు అని ఆ ఇన్స్క్రిప్షన్ ఆ శాసనంలో ఉంది. అక్కడ సెంట్రల్ ఇండియాలో ఏమో పుష్యమిత్ర శుంగ, ఇంకా శాతవాహన డైనస్టీలోనేమో శాతకర్ణి 1, నార్త్ వెస్ట్లోనేమో డెమిట్రియుస్ అని అన్నారు. సో ఇది చెడి డైనెస్టీ గురించి. ఇప్పుడు మనము కన్వా డైనెస్టీ గురించి, శుంగా డైనెస్టీ గురించి, చెడి డైనెస్టీ గురించి చదివాము. ఇంకా అదర్ డైనెస్టీస్ ఏమి ఉన్నాయి నార్త్ ఇండియాలో అనేది చూద్దాము. మనం చెప్పాము అన్ని ప్రావిన్సెస్ అందరూ ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నారు కాబట్టి న్యూమరస్ ఇండిపెండెంట్ ప్రిన్సిపాలిటీస్ అన్నీ ఉనికిలోకి వచ్చాయి. అయోధ్యలో, కౌసంబిలో, మథురాలో, తర్వాత ఆచితిత్రాలో. టు సౌత్ వెస్ట్ ఆఫ్ మథురా lay the tribal republic of Arjunayans, was territory extended from Agra in the east to Jaipur in the west. ఇట్లా చాలా ఇండిపెండెంట్ కింగ్డమ్స్ అనేవి వచ్చాయి. ఆదుంబరాస్ ఎక్కడ ఆక్యుపై చేసుకున్నారంటే బియాస్ నది ఇంకా జమునా నదికి మధ్యలో ఉన్న ప్లేస్ని ఆక్రమించుకున్నారు. ఇంకా కునిందాస్ బియాస్కి ఇంకా జమునాస్కి ఉన్న అప్పర్ కోర్సెస్ని వాళ్ళు ఆ భూభాగాన్ని చేసుకున్నారు. పంజాబ్ వాళ్ళేమో త్రిగాత్రత అనే దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. సట్లెజ్కి ఇంకా యమునాకి మధ్యలో ఉన్న టెరిటరీని యాద్యోస్ ఆక్రమించుకున్నారు. ఇట్లా చాలా ప్రిన్సిపాలిటీస్ వచ్చాయి. వీళ్ళు ఇండిజీనియస్ డైనెస్టీస్, స్థానికంగా ఉండే వంశాలు. మౌర్యుల తదనంతర కాలంలో ఉన్న ఇండిజీనియస్ డైనెస్టీ గురించి పార్ట్ 1లో చూసాము. పార్ట్ 2లో మనము ఫారెన్ డైనెస్టీస్ లైక్ ఇండో గ్రీక్స్, పార్థివన్స్ వాళ్ళ గురించి నేర్చుకుందాము. దట్స్ ఇట్. నచ్చిందా ఎక్స్ప్లెనేషన్? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మనకు ఒక సెకండ్ ఛానల్ ఉంది. దాని పేరు శ్రేష్ఠ గ్రూప్స్లో అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి వచ్చిన న్యూస్ని అనాలిసిస్ చేస్తున్నాము. ఇంకా బేసిక్స్ అన్నిటికీ ఎన్సీఆర్టీస్ కదా, ఆ ఎన్సీఆర్టీ సిలబస్ కూడా అందులో ఉండబోతుంది. నేనే చెప్తున్నాను అందులో కూడా. సో దాని ఛానల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ గ్రూప్స్ ఛానల్ ఆల్సో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.